ఈ వీడియో కోపాన్ని అంచమని చెప్పదు, క్రోధాన్ని అర్థం చేసుకోవడం నేర్పిస్తుంది. అది మనలో ఏదిని కప్పుపుచ్చుతుందో చూపిస్తుంది. క్రోధం మన శత్రువు కాదు, అవగాహన మసకబారిన చోటే మోగే అల్లారం. కోపం దాటిన చోటే నిజమైన దృష్టి మేల్కొంటుంది. క్రోధంతో పోరాడకు, అవగాహన పెంచుకో. ఇదే నిజమైన విజయం. స్వస్తి. సత్యాన్ని తెలుసుకోవాలంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇవి అరిచే కోపం కాదు, మనసులో నిశ్శబ్దంగా నియంత్రణ కోల్పోయే క్షణాన్ని చూపిస్తాయి. ఒక శబ్దం సాధారణంగా వినిపించవచ్చు, కానీ ప్రతి శబ్దం కేవలం ఉచ్చారణ కాదు, అది మనసు చేసిన ఒక అంతర్గత ప్రకటన. కోపం అనే మాట కూడా అలాగే పుట్టలేదు. అది ఒక భావానికి పెట్టిన పేరు కాదు. మనిషి తన అంతర్గత నియంత్రణను కోల్పోయిన స్థితికి భాష ఇచ్చిన సంకేతం. క్రోధం ఒక క్షణంలో పుట్టుకొచ్చిన భావోద్రేకం కాదు, అది ఆలోచనలో పేరకపోయిన అసంతృప్తి, భయం, అవమానం అన్నీ కలిపి ఒక్కసారిగా బయటకు వచ్చిన రూపం. శాస్త్రీయంగా చూస్తే క్రోధం మన నాడీ వ్యవస్థను ఆక్రమిస్తుంది. వివేచన పనిచేసే ప్రాంతం నిశ్శబ్దమై ప్రాథమిక ప్రతిచర్యలే ఆధిపత్యంగా చలాయిస్తాయి. అందుకే పురాణాలు క్రోధాన్ని సాధారణ లోపంగా చూడలేదు, దాన్ని ఒక శక్తిగా చూశాయి. అది మనిషిని తన స్వభావం నుంచి దూరం చేసే శక్తిగా, మరి ఆధ్యాత్మికంగా. క్రోధం మనలోని సాక్షి స్థితిని కమ్మేస్తుంది, బుద్ధిని కాదు, అవగాహన నాశనం చేస్తుంది. ఈ వీడియో కోపాన్ని అణిచివేయమని చెప్పదు, క్రోధాన్ని అర్థం చేసుకొని దాన్ని దాటి చూసే దృష్టిని నీలో మేల్కొల్పుతుంది. అరుపు లేదు, హింస లేదు. ఈ వీడియోలో ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, లోపల నియంత్రణ కోల్పోవడం గురించి శాస్త్రపరంగా, ఆధ్యాత్మిక పరంగా, సామాజిక పరంగా, పురాణ ఇతిహాసాల పరంగా తెలుసుకోబోతున్నాం. నిజానికి దగ్గరకు ఉన్న సినిమా భావం కలిగే విధంగా తెలుసుకోబోతున్నాం. ఇక ముందుకెళ్దామా? సత్యం తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. కోపం కాదు, క్రోధం. క్రోధం వర్సెస్ కోపం గురించి తెలుసుకుందామా? ఇది కేవలం పదం కాదు, మనసు శాస్త్రం కూడా. క్రోధం సంస్కృత మూలం క్రుద్ధ్, అర్థం లోపల ఉడికిపోవడం, మండిపోవడం, అంతర్గతంగా ఉత్కంఠకు లోనవ్వడం. మనసులో నిశ్శబ్దంగా మండే అగ్ని కనిపించదు, దాచుకోవచ్చు. ఇది అంతర్గత స్థితి, ఇన్నర్ స్టేట్. కోపం తెలుగు మూలపదం కోపించు, ఎగబాడడం, పైకి ఎగిరిపోవడం. ఆ అగ్ని బయట వచ్చినప్పుడు మాటల్లో, చూపుల్లో, చర్యల్లో కనిపిస్తుంది. ఇది బయటికి ఎగిసిన రూపం, అవుటర్ ఎక్స్ప్రెషన్. అందుకే లోపల ఉన్నది క్రోధం, బయటికి వచ్చినది కోపం. కోపం అనే పేరు ఎందుకు స్థిరపడిందంటే, మన సంస్కృతిలో కనిపించడానికి పేరు పెట్టే సాంప్రదాయం ఉంది. క్రోధం అంతర్గతం అంటే అనుభవం, కోపం బాహ్య ప్రదర్శన అంటే ప్రవర్తన. సామాన్య మనిషి బయట కనిపించడాన్ని గుర్తిస్తాడు. అందుకే ప్రజల భాషలో కోపం అనే పేరు ప్రాచుర్యంలోకి వచ్చింది. మానసిక శాస్త్రం. కోపం అనేది సప్రెస్డ్ ఎమోషన్ ఎక్స్ప్లెనేషన్, అణిచివేయబడిన భావోద్రేక విస్ఫోటనం. ముందుగా క్రోధం, తర్వాత కోపం. ఆధ్యాత్మికంగా క్రోధం మనసులో అజ్ఞానం, కోపం అజ్ఞానం చర్యగా మారిన స్థితి. భగవద్గీత చెప్తుంది, క్రోధాత్ భవతి సమ్మోహ. క్రోధం వల్ల బుద్ధి ముసకబారుతుంది. లోతైన జీవన సత్యం. కోపాన్ని నియంత్రించాలంటే క్రోధాన్ని గుర్తించాలి. ఎందుకంటే కోపం సమస్య కాదు, కోపానికి మూలమైన క్రోధమే అసలు విషయం. క్రోధం పుడుతుంది అహంకారం నుంచి, నేను ఇలా ఉండాలి అన్న భావం నుంచి. క్రోధం ఎందుకు ప్రమాదకరమైందంటే, శరీరంపై హార్మోన్ అసమతుల్యత, హృదయ స్పందన పెరుగుదల, మనసుపై విచక్షణ తగ్గుతుంది,
పశ్చాత్తాపం పెరుగుతుంది. సంబంధాలపై మాటలో బంధాలు తెగిపోతాయి, ప్రేమ భయంగా మారుతుంది. క్రోధం మాటలతో కాదు, మౌనం కూడా గాయపరుస్తుంది. క్రోధం అంటే నిజంగా ఏమిటి? సైన్స్ ఏం చెప్తుంది? అంతర్గత కోపం, క్రియాశీలత, పోరాటం, అణచివేయబడిన భావోద్రేకాల గురించి శాస్త్రీయ మానసిక కోణంలో ఇప్పుడు తెలుసుకుందాం. శాస్త్రీయ సైన్స్ పరంగా క్రోధం గురించి తెలిసింది ఏమిటంటే, క్రోధం ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్. సాధారణంగా మనం అనుకుందాం కోపం చెడ్డది అని, కానీ శాస్త్రం అలా చెప్పదు. శరీరంలో కోపం పుడితే అమిగ్డాలా అనే భాగం యాక్టివ్ అవుతుంది, అడ్రినాలిన్ విడుదలవుతుంది. మానసిక శాస్త్రం ఏమి చెప్తుందంటే, క్రోధం అనేది నెరవేరిన అంచనాలు ప్లస్ అణచివేయబడిన భావోద్రేకాలు ప్లస్ థ్రెట్ టు సెల్ఫ్ ఇమేజ్ ముప్పు ఉంటుంది. ఇవన్నీ కలిసినప్పుడు ఇన్నర్ స్ట్రెస్ స్టేట్గా మారుతుంది. మనకు అనుకున్నప్పుడు జరగనప్పుడు, మన మాటకు విలువ లేకపోయినప్పుడు, మన నియంత్రణను పోతుందని అనిపించినప్పుడు మెదడు థ్రెడ్ మోడ్కి వెళ్ళిపోతుంది. అప్పుడే కొలెస్ట్రాల్ పెరుగుతుంది, అడ్రినాలిన్ విడుదలవుతుంది, హృదయ స్పందన రేటు పెరుగుతుంది, హేతుబద్ధమైన ఆలోచనలు తగ్గుతుంది, చివరగా కొలెస్ట్రాల్ పెరుగుతాయి, గుండె వేగంగా కొడుతుంది, శ్వాస మారుతుంది. ఇదే క్రోధం ఇన్నర్ యాంగర్ స్టేట్, అంతర్గత కోపస్థితి. ఇది ఎక్కువసేపు ఉంటే ఒక చిన్న ట్రిగర్ చాలు, అది కోపం ఎక్స్పాన్షన్గా మారిపోతుంది. ఎందుకంటే క్రోధం ఒక రక్షణ వ్యవస్థ. ప్రమాదం ఎదురైతే మనిషి పారిపోవాలి లేదా ఎదుర్కొనాలి. ఆ శక్తిని ప్రకృతి కోపం రూపంలో ఇచ్చింది. అమిగ్డాలా యాక్టివ్ అవుతుంది, అడ్రినాలిన్, కొలెస్ట్రాల్ పెరుగుతాయి. సైకాలజీ చెప్తుంది కోపం అసలు భావం కాదు, అది సెకండరీ ఎమోషన్. దాని వెనుక ఎప్పుడూ ఒక లోతైన భావం ఉంటుంది. భయం, అవమానం, నిర్లక్ష్యం, అసహనత. అంటే నువ్వు కోపడుతున్నప్పుడు నువ్వు చెడ్డవాడివి కాదు, నీలో ఏదో గాయపడింది. క్రోధం సైన్స్ని గురించి, శరీర ప్రతిచర్యను గురించి, అణిచివేయబడిన క్రోధాన్ని గురించి, మానసిక సత్యాన్ని గురించి తెలుసుకున్నాం కదా. తదుపరి భగవద్గీత శక్తిలోనికి వెళ్దామా? పురాణాల్లో క్రోధం శక్తి రూపంగా అభివర్ణించారు. భగవద్గీత, ఉపనిషత్తులు, పురాణ దృష్టిని కలిపి ఆధ్యాత్మిక లోతులో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ క్రోధం ఈక్వల్ టు చైన్ రియాక్షన్, అవివేకం, దైవశక్తిగా మారిన కోపం అన్న భావంతో కప్పబడింది. భగవద్గీత చెబుతుంది, క్రోధాత్ భవతి సమ్మోహ, సమ్మోహత్ స్మృతి విభ్రమ, స్మృతి భ్రంశాంత్ బుద్ధినాశ, బుద్ధినాశంత్ ప్రణశ్రుతి. దీని అర్థమేమో తెలుసా? కోపం అనేది విచక్షణారాహిత్యంగా దారితీస్తుంది. అది స్మృతి, జ్ఞాపక శక్తిని, భ్రమని కలగజేస్తుంది. స్మృతి, భ్రమ కలిగినప్పుడు బుద్ధి నశిస్తుంది. బుద్ధి నశించినప్పుడు మనుషుడు పతనమైపోతాడు. అంటే క్రోధం వచ్చిన తక్షణమే మనకు తప్పు, ఒప్పు కనిపించదు. ఇక్కడ కృష్ణుడు అంటాడు, క్రోధాన్ని ఒక చైన్ రియాక్షన్గా చూపిస్తాడు. కామం నుంచి క్రోధం, క్రోధం నుంచి సమ్మోహం, సమ్మోహం నుంచి స్మృతి భ్రంశం, స్మృతి భ్రంశం నుంచి వినాశనం. అంటే క్రోధం ఒంటరిగా రాదు, అది మనసు పతనానికి మధ్య దశ. ఆధ్యాత్మికంగా క్రోధం అంటే మనసు తన కేంద్రం నుంచి జారిపోవడం. ఉపనిషత్తుల దృష్టిలో క్రోధం గురించి తెలుసుకుందాం. ఉపనిషత్తులు క్రోధాన్ని మనసు, బుద్ధి మధ్య విభజనగా చూస్తాయి. మనసు ఇంద్రియాల వెంట పరిగెడుతుంది, బుద్ధి విచక్షణతో చూస్తుంది. క్రోధం వచ్చినప్పుడు మనసు బుద్ధిని దాటేస్తుంది, అదే అవివేకం. క్రోధం ఒక అసురుడు కాదు, అది నియంత్రణ లేకపోతే అసురంగా మారే దేవశక్తి. అది సాధారణ నిర్వచనం కాదు, లోతైన సత్యం. క్రోధం ఒక భావం కాదు, అది మన అహంకారానికి దెబ్బతీస్తున్నప్పుడు వెలువడే శక్తి. ఎవరో మన ఆశను, మన నియంత్రణను, మన అంచనాలను తాకినప్పుడు మనలోని నేను రక్షణకు దిగుతుంది. పురాణాల్లో క్రోధాన్ని అసురంగా చూపించలేదు, దాన్ని శక్తిగా చూపించారు. శివుని కోపం, శివుడు ఎప్పుడూ కోపంగా ఉండడు, కానీ అవసరమైనప్పుడు మాత్రమే అతని కోపం బయటపడుతుంది. రాముడు బాణం వేసినప్పుడు శివుడు మూడో కన్ను తెరుస్తాడు. ఆ కోరికని ద్వేషంతో కాదు, అవగాహనతో దహనం చేస్తాడు. లోతుగా చెప్పాలంటే
ఇది మనకు చెప్పే సత్యం ఏమిటంటే కోరికని కానీ కోపాన్ని కానీ చంపాల్సిన అవసరం లేదు, అవగాహనతో చూడాలి. నరసింహ అవతారం, నరసింహుని కోపంగా ఉన్నాడు, కానీ ఆ కోపం అహంకారం కోసం కాదు, భక్త రక్షణ కోసం. అక్కడ క్రోధం రాక్షసం కాదు, క్రోధం దైవత్వంలోకి చేరితే అది రక్షణ శక్తి అవుతుంది. రహస్యం ఏమిటంటే నీవు కోపడుతున్నప్పుడు నీవు బలహీనుడు కావు, నీలో ఏదో గాయపడింది. క్రోధం వస్తుంది కాదు, మనలో దాగి ఉన్న అసురక్షిత భావం బయటకు వస్తుంది. తదుపరి ఎందుకు అవసరం అంశంపై చూద్దాం. సత్యం తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మనిషి కోపం ఎందుకు అవసరం? ఒక రక్షణ శక్తి. ఈ క్రోధం రక్షణ శక్తి అనే లోతైన భావం, అదే ముఖ్యమైన భాగం. క్రోధం మనకు శత్రువు కాదు, అది మన రక్షణ వ్యవస్థ. ప్రకృతి ఇచ్చిన శక్తి ప్రమాదంలో పోరాడేందుకు, అన్యాయాన్ని గుర్తించేందుకు, సరిహద్దులు పెట్టేందుకు. బాల్యంలో మాట వినిపించకపోవడం, నిర్లక్ష్యం, భయం, తిరస్కారం, అపరాధ భావన. క్రోధం ఎక్కడ ఎప్పుడు పుడుతుంది? నాలుకలో కాదు, చేతిలో కాదు, మెదడులో కూడా కాదు. క్రోధం పుట్టేది ఛాతి లోపల ఒత్తిడిలో, నేను తక్కువయ్యాను అనే భావంలో. రహస్యం ఏమిటంటే క్రోధం చెడు కాదు, అవగాహన లేకుండా వాడితేనే విషం. నువ్వు ఈరోజు కోపడుతున్నది నిన్న నీవు మౌనంగా భరించిన బాధ వల్ల. క్రోధం ఒక శరీర సంకేతం, ఇక్కడ ఏదో బాధ ఉంది అని చెప్పే అల్లారం లాంటిది. మనకు న్యాయం జరగలేదనిపించినప్పుడు, మన మాటకు విలువ లేకపోయినప్పుడు, మన నియంత్రణ పోయినప్పుడు క్రోధం వచ్చేది సంఘటన వల్ల కాదు, ఆ సంఘటనలకు మన అర్థం వల్ల. సూక్ష్మంగా చెప్పాలంటే క్రోధం అల్లారం అయితే ఛాతిలోని బాధ మూలమవుతుంది. అవగాహనతో ఉంటే రక్షణ శక్తిగా ఉంటుంది, అవగాహన లేకపోతే విషంగా మారిపోతుంది. ఇక తర్వాత అంశము, ఇందులో రకాలు ఎన్ని అనేది తెలుసుకుందాం. ఇప్పుడు క్రోధంలోని రకాల గురించి తెలుసుకుందాం. ఇది శత్రువా, గురువా? ఇవి 6 రకాల క్రోధం. ఒక్కొక్కటి ఒక్కొక్క అంతర్గత స్థితిని చూపిస్తాయి. ప్రతి కోపం విలన్ కాదు. మనకు క్రోధం అంటే భయం. కోపం వస్తే మనం చెడ్డవాళ్ళమని అనుకుంటాం, కానీ నిజమేమిటంటే క్రోధం చెడు కాదు, అవగాహన లేకుండా వాడినప్పుడే అది ప్రమాదకరం. ప్రతి క్రోధం ఒకేలా ఉండదు. బయట కోపంగా కనిపించినా లోపల దాని మూలాలు వేరువేరుగా ఉంటాయి. అందుకే క్రోధాన్ని నియంత్రించాలంటే ముందుగా దాన్ని గుర్తించాలి. అవేమిటో తెలుసుకుందాం. మొదటిది తక్షణ క్రోధం. ఎవరైనా ఒక మాట అన్నారంటే లేదా ఒక సంఘటన జరిగితే మనలో ఒక్కసారిగా మండిపోతుంది. అది తక్షణ కోణం. ఆ క్షణంలో మన మెదడు ఆలోచించదు. ప్రమాదమన్న సంకేతం వచ్చిందనుకొని తక్షణ స్పందన ఇస్తుంది. ఆధ్యాత్మికంగా ఇది సాక్షిభావం లేని మనసు. క్రోధం ఎక్కువసేపు ఉండదు, కానీ ఆ క్షణంలో బంధాలు తెగిపోవచ్చు. ఇక రెండవది దాచుకున్న క్రోధం. బయట శాంతిగా ఉంటారు, ఎప్పుడు మాట చెప్పరు, కానీ లోపల ఒత్తిడి పెరుగుతూనే ఉంటుంది. ఇది దాచుకున్న క్రోధం. ఇది ఒక్కసారిగా బయటపడదు. ఆరోగ్యం మీద, మనసు మీద నెమ్మదిగా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఆధ్యాత్మిక ఇది మౌన అహంకారం. మాటలతో కాదు, మౌనంతోనే ఇది మనల్ని గాయపరుస్తూ ఉంటుంది. ఇక మూడవది భయం మూలాన క్రోధం. కొంతమంది ఎక్కువగా నియంత్రించాలనుకుంటారు, చిరాకు ఎక్కువగా ఉంటుంది, అనుమానం ఎక్కువగా ఉంటుంది. ఇది భయం నుంచి పుట్టిన క్రోధం. నిజానికి వాళ్ళు కోపపడడం కాదు, తమను తాము కాపాడుకోవడం. ఆధ్యాత్మిక ఇది అసురక్షిత అహంకారం. ఇక్కడ క్రోధం ఒక కవచం లాగా పనిచేస్తుంది. ఇక నాలుగవది అహంకార క్రోధం. నేను తప్పు చేశాను, నన్ను ప్రశ్నించకూడదు. ఈ భావనతో వచ్చే క్రోధం అహంకార క్రోధం అనే అంటారు. ఇతరులను శత్రువులుగా చూస్తుంది, తన తప్పును చూడదు. ఆధ్యాత్మిక ఇది అవిద్య. ఇది క్రోధాల్లో అత్యంత భయంకరమైనది, ప్రమాదకరమైనది కూడా. ఇక ఐదవది న్యాయక్రోధం. అన్యాయం జరిగినప్పుడు లోపల కలిగే తాపత్రయం, ఇది న్యాయక్రోధం. ఇది ద్వేషం కాదు, ఇది ధర్మం కోసం లేచే శక్తి. నరసింహుని క్రోధం లాంటిది.
అహంకారం కోసం కాదు, భక్త రక్షణ కోసం. ఇది ప్రవర్తనా శక్తి అవుతుంది. ఇక ఆరవది అలసట మూల క్రోధం. నిద్ర లేకపోవడం, విశ్రాంతి లేకపోవడం, చిన్న విషయాలకే కోపం, ఇవి భావం కాదు, ఇది శరీరం ఇచ్చే సంకేతం. ఆధ్యాత్మికంగా శరీరాన్ని నిర్లక్ష్యం చేయడం ఇక్కడ పరిష్కారం. ధ్యానం కాదు, విశ్రాంతి అవసరం. ముగింపు సత్యం. క్రోధం చెడు కాదు, అది ఒక సందేశం. ప్రతి క్రోధం ఒక ప్రశ్న వేస్తుంది. ఇక్కడ ఏమి గాయపడింది? ఆ ప్రశ్న వినగలిగితే క్రోధం శత్రువు కాదు, గురువుగా అవుతుంది. మనసు కాదు, అవగాహన పెంచుకుందాం. దీని ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏమంటే, క్రోధం అంటే సందేశం. ప్రతి కోపం వెనక గాయం ఉంటుంది. అవగాహన లేకపోతే విషంగా తయారవుతుంది. అవగాహన ఉంటే గురువుగా ఉండిపోతుంది. సత్యం తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అత్యంత ప్రమాదకరమైన కోపం మౌనం. క్రింది మీ మౌన కోపం, దాచుకున్న క్రోధం, అంతర్గత భయం అనే లోతైన సత్యాన్ని తెలుసుకుందాం. అరవడం కాదు, ఏడవడం ప్రమాదం కాదు. కోపం మాట్లాడడం కాదు, నిజమైన ప్రమాదం నవ్వుతూ దాచే కోపం, మౌనంగా పెంచుకునే కోపం, పర్లేదు అని చెప్పే కోపం. నిజంగా ఎవరు కోప్పడతారు? శక్తివంతులు కాదు, తెలివైన వాళ్ళు కాదు. లోపల భయపడే వ్యక్తి కోపపడతాడు. ఎంతకాలం ఉంటుంది? సంఘటన కొన్ని నిమిషాలు, క్రోధం కొన్ని గంటలు, ద్వేషం సంవత్సరాలు, గాయం జీవితాంతం. ఎంతకాలం ఉంటుంది? సంఘటన జరిగితే కొన్ని నిమిషాలు మాత్రమే ఉంటుంది. క్రోధం మాత్రం కొన్ని గంటల వరకు ఉంటుంది. ద్వేషం సంవత్సరాల తరబడి ఉంటుంది. గాయం జీవితాంతం ఉంటుంది. రహస్యం ఏమిటంటే, మాటల కోపం ఒకరోజు శాంతిస్తుంది. మౌన కోపం వ్యక్తిత్వాన్ని తినేస్తుంది. క్రోధం బలానికి సూచిక కాదు, అది లోపల ఉన్న బలహీనతకు అరుపు. కోపాన్ని పట్టుకుంటే సమయం నిన్ను కాదు, నీవే సమయాన్ని బంధిస్తావు. ప్రతి క్రోధం వెనక ఒక తీరని అవసరం దాగి ఉంటుంది. అవి అరుపు కాదు, నువ్వు వెనక దాగి ఉన్న ప్రమాదాన్ని సూచిస్తాయి. ఈ సిరీస్ చెప్పే మూల సందేశం ఏమిటంటే, అరవడం ప్రమాదం కాదు, నవ్వుతూ దాచడం ప్రమాదం. క్రోధం బలహీనతకు అరుపు, వినగలిగితే గురువు అవుతుంది. అత్యంత ప్రమాదకరమైన కోపం మౌనం. క్రోధం ఎలా విషమంగా మారుతుంది? ఇవి కోపం కాదు, అవగాహన లేకపోవడమే నరకం అనే సత్యం గురించి తెలుసుకుందాం. ఇవి 3 దశల్లో ఉంటాయి. 1 అణచివేత, 2 పేలుడు, 3 పశ్చాత్తాపం. కోపాన్ని అణిచితే అది లోపలే కాలుస్తుంది, పేలితే సంబంధాలు కాలుస్తాయి, తర్వాత నిన్నే నీవు శిక్షించుకుంటావు. అందుకే గీత చెబుతుంది, క్రోధమే నరకానికి ద్వారం. కోపం కాదు, అవగాహన లేకపోవడమే నరకం. ఎవరి మీద కోపం? కోపం ఎప్పుడు ఇప్పటి వ్యక్తి మీద కాదు. నీవు భార్య పైన అరుస్తావు, కానీ కోపం అక్కడ పుట్టలేదు. అది నీ తండ్రి మాట విననప్పుడు, నీ భావాలు నిర్లక్ష్యం చేసినప్పుడు, నిన్ను చిన్నవాడిగా చేసినప్పుడు. షాకింగ్ నిజాలు ఏమంటే, నీవు ఈరోజు కోపపడుతున్నది నిన్ను నువ్వు మాట్లాడకపోవడానికి బాధకి. బయటికి భార్య, భర్త, పిల్లలు, బాసు, సమాజం. కానీ లోపల మన మీదే, మన నిర్ణయం మీదే, మన అసమర్థత మీదే, మన గతంపై. రహస్యం ఏమిటంటే, నీవు ఎదుటివాడిపై కోపడటం లేదు, నీవు నిన్న క్షమించుకోలేకపోతున్నావు. నీవు కోపాన్ని బయట చూసినా, దాచుకున్నా, 2 నిన్నే కాల్చేస్తాయి. మనం తెలుసుకోవాల్సిన మూల సత్యం, అణిచివేత నిన్నే కాల్చేస్తుంది, పేలుడు బంధాలను కూడా కాల్చేస్తుంది. నరకం అంటే కోపం కాదు, అవగాహన లేకపోవడం. కోపం వెనక ఉన్నది క్షమించలేకపోవడం. కోపం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. కోపం మనసులో కాదు, చక్రాల్లో పుడుతుంది అని అత్యంత లోతైన విషయ పరిజ్ఞానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అతి ముఖ్యమైన అంశం, కోపం మనసులో కాదు, చక్రాల్లో పుడుతుంది. చక్రం అంటే అసలు ఏమిటి? చక్రాలు మన శరీరం, మనసు, భావాల మధ్య ఉన్న శక్తి సమతుల్యత వ్యవస్థ. వాటిని నమ్మినా నమ్మకపోయినా అవి మన జీవన అనుభవాలు పనిచేస్తూనే ఉంటాయి. చక్రాల సమతుల్యంతో ఉంటే జీవితం ఫ్లోలోకి వెళ్తుంది.
చక్రాలు అడ్డుకుపోతే జీవితం బరువుగా మారుతుంది. ఇక వివరాలకు వెళ్తే మూలాధార చక్రం, రూట్ చక్ర, భద్రత. నువ్వు అకస్మాత్తుగా ఉద్యోగం పోతుందేమో అన్న భయపడుతున్నావు. డబ్బు, భవిష్యత్తు, కుటుంబ బాధ్యతల గురించి ఒత్తిడి పెరుగుతుంది. అప్పుడే చిన్న మాటకే కోపం వస్తుంది. ఇది కోపం కాదు, భయం. మూలాధార చక్రం అల్లారం మోగుతుంది. ఇక రెండవది స్వాదిష్టాన చక్రం, కోరికలు మరియు అనుబంధాలు సంబంధించి. నీ ప్రేమకు ప్రతిస్పందన రాకపోతే, నీ అవసరాలు పట్టించుకోలేకపోతే అసూయ, ఆవేశం, చిరాకు పెరుగుతుంది. ఇది ద్వేషం కాదు, నిరాకరించబడిన కోరిక. స్వాదిష్టాన చక్రం అసంతృప్తిని ఏర్పరుస్తుంది. ఇక మూడవది మణిపూర చక్ర, విలువలు మరియు నియంత్రణకు సంబంధించి. నీ మాటలు ఎవరూ పట్టించుకోలేదు, నీ నిర్ణయం తక్కువ చేశారు. అప్పుడే గట్టిగా మాట్లాడాలని, పై చేయి సాధించాలని అనిపిస్తుంది. ఇది కోపం కాదు, గాయపడిన ఆత్మగౌరవం. మణిపూర చక్ర స్పందిస్తుంది. ఇక నాలుగవది హృదయ చక్ర, ప్రేమలకు మరియు గాయాలకు సంబంధించినది. ఎవరైనా నిన్ను పట్టించుకోవట్లేదు, నువ్వు ఆశించిన ప్రేమ రాలేదు, నీవు మాట్లాడకుండా దూరం అవుతావు. ఇది నిర్లక్ష్యం కాదు, లోతైన గాయం. హృదయ చక్రం మూసుకుపోవడమే దీనికి కారణం. ఇక ఐదవది విశుద్ధ చక్ర, మాట మరియు వ్యక్తీకరణ గురించి సంబంధించింది. నీవు నిజం చెప్పాలనుకుంటున్నావు కానీ భయంతో మౌనంగా ఉన్నావు. తర్వాత చిరాకు, విసుగు పెరుగుతుంది. ఇది కోపం కాదు, చెప్పలేని మాట. విశుద్ధ చక్రం బ్లాక్ అయిపోతుంది. ఇక ఆరవది ఆగ్నేయ చక్రం, అవగాహనకు సంబంధించింది. ఎదుటివాడు ఉద్దేశపూర్వకంగా చేశాడని అనుకుంటావు. ఆలోచన తిరుగుతూనే ఉంటాయి. కోపం లోపల పెరుగుతుంది. ఇది నిజం కాదు, తప్పు అర్థం. ఆజ్ఞా చక్రం ముసకబారిపోతుంది. ఇక ఏడవది సహస్రాయ చక్రం, అర్థం మరియు దిశకు సంబంధించింది. అన్నీ ఉన్న మనసు ఖాళీగానే అనిపిస్తుంది. ఎందుకు జీవిస్తున్నామో తెలియదు. చిన్న విషయానికే కోపం వస్తుంది. ఇది సమస్య కాదు, దిశ కోల్పోవడం. సహస్ర చక్రం డిస్కనెక్ట్ అవ్వడం వల్ల ఇది జరుగుతుంది. ప్రతి కోపం వెనుక ఒక చక్ర బాధ ఉంది. చక్రాలు భవిష్యత్తును మార్చవు, నీ ప్రస్తుతాన్ని సరిచేస్తాయి. ముఖ్యమైన నిజమేమిటంటే చక్రాల గురించి అవగాహన చాలు. అంతిమ సత్యం ఏమిటంటే కోపం లక్షణం, చక్రం మూలం, అవగాహనే ఔషధం. నియంత్రణ కాదు, గుర్తింపు అవసరం. తదుపరి గురువుగా ఎలా మార్చుకోవచ్చో తెలుసుకుందాం. క్రోధం శత్రువు కాదు, గురువు. క్రోధాన్ని గురువుగా మార్చడం. మరొక్కసారి గుర్తుపెట్టుకోండి, క్రోధం అనేది మనసులో నిశ్శబ్దంగా మండే అగ్ని. అది కనిపించదు, దాచుకోవచ్చు. ఆ అగ్ని బయటకు వచ్చినప్పుడు కోపం అవుతుంది, మాటల్లో, చూపుల్లో, చర్యల్లో. అందుకే లోపల ఉన్నది క్రోధం, బయటకు వచ్చేది కోపం. కోపం వచ్చిన క్షణం 3 పనులు చేయాలి. మొదటిది ఆపు, ఆ క్షణంలో స్పందించకు. రెండవది అడుగు, నాలో ఏం గాయపడింది. మూడవది అంగీకరించు, ఈ భావం ఉన్నది అని ఒప్పుకో. కోపాన్ని శత్రువుగా చూడకు, అది నీలోని ఉన్న గాయాన్ని సూచించే సూచిక. మనమంతా క్రోధాన్ని బలహీనతగా భావిస్తాం, కానీ నిజానికి అది మన జీవితంలోకి శత్రువుగా రాదు. మనలో ఇంకా మిగిలిపోయిన అవగాహన లేమిని చూపించడానికి వస్తుంది. క్రోధం వచ్చినప్పుడు మనసు మండుతుంది. ఆ మంటల్లో ఇతరుల తప్పులే కాదు, అపూర్ణతలు కూడా కనిపిస్తాయి. అది మనకు చెప్పేది ఒకటే, నువ్వు ఇంకా బయట ప్రపంచం చేత నియంత్రితుడివి. గురువైన క్రోధం నిన్ను గాయపరచదు, నిన్ను నీ లోపలికి తీసుకెళ్తుంది. నీ కోపం ఇతరుల వల్ల రాలేదు, నీ అంచనాలు తారుమారు కావడం వల్ల వచ్చింది. నీ మాట వినలేదనే కాదు, నీ అహం గాయపడిందని కోపం వచ్చింది. ఈ నిజం అర్థమైన క్షణమే క్రోధం గురువుగా మారడం ప్రారంభిస్తుంది. అప్పటి వరకు క్రోధం నిన్ను నడిపిస్తుంది, ఆ తర్వాత నీవే క్రోధాన్ని నడిపిస్తావు. క్రోధాన్ని అణిచేయొద్దు, అలాగే దాన్ని లొంగపోవద్దు. అది చెప్పే మాట విను. బలహీనుడువు, నేను నీకు చూపిస్తున్నాను. క్రోధం మన లోపల అహంకారానికి వేసే అద్దం. ఆ అద్దంలో మన అసలైన ముఖం కనిపిస్తుంది. అది అద్దంగా ఉండకపోవచ్చు, కానీ నిజంగా ఉంటుంది. ఆ నిజాన్ని చూడగలిగిన వాడే ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళగలడు. క్రోధం గురువుగా మారినప్పుడు అది నిన్ను శిక్షించదు,
నిన్ను శుద్ధి చేస్తుంది. నీ ప్రతిస్పందనలను కాదు, నీ అవగాహన లోతుగా చేస్తుంది. ఒకరోజు నీ కోపం వస్తుంది, కానీ అది నిన్ను దహించదు. నిన్ను మేలుకొల్పి నిశ్శబ్దంగా వెనక్కి తగ్గుతుంది. అప్పుడే నీవు గ్రహిస్తావు, నేను కోపంతో పోరాడటలేదు, అవగాహన లేకపోవడమే నా అసలు శత్రు. అప్పుడు క్రోధం నీ జీవితంలో పాఠం చెప్పి వెళ్ళిన ఒక మహాగురువుగా మిగిలిపోతుంది. శాంతి బయట లేదు, శాంతి కోపం అర్థమైన చోట మొదలవుతుంది. అంతిమ సందేశం ఏమిటంటే, క్రోధం శత్రువు కాదు, అది అద్దం లాంటిది. అవగాహనే మార్పు. గురువైన క్రోధం శుద్ధి చేస్తుంది. స్వస్తి. సత్యం తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇవి అరుపు కాదు, నెమ్మదిగా మనసుని తినే భయాన్ని చూపిస్తాయి. క్రోధం అర్థమైతే మనిషి మరో నిజాన్ని కూడా చూడగలుగుతాడు. అదే లోభం, దురాశ. కోపం అనేది నాకు గౌరవం లేదు అన్న అరుపు అయితే, లోభం అనేది నాకు సరిపోదు అన్న భయం. క్రోధం వస్తుంది మన హద్దులు దాటినప్పుడు, లోపం వస్తుంది మన లోపల శూన్యత నిండకపోయినప్పుడు. కోపం ఒక క్షణంలో పేలిపోతుంది, లోభం మెల్లగా మనసును ఆక్రమిస్తుంది. కోపం సంబంధాలను కాలుస్తుంది, లోపం జీవన విలువనే తినేస్తుంది. అసలు రహస్యం ఏమిటంటే, కోపం, లోభం రెండు చెడ్డవి కావు. అవి మనలో ఉన్న భయం ప్లస్ అసంతృప్తికి సంకేతాలు. ఈరోజు నీవు కోపడుతున్నావంటే నిన్న నీవు తక్కువగా అనిపించుకున్నావు. ఈరోజు నీవు లోపడుతున్నావంటే నీకు నీవే సరిపోవడం లేదు. చెప్పే మూల సత్యం ఏమంటే, కోపం అనుకుంటాది నాకు గౌరవం లేదు, లోభం అనుకుంటాది నాకు సరిపోవడం లేదు. రెండూ చెడ్డవి కాదు. అర్థమైతే శాంతి మరియు స్వేచ్ఛ కలుగుతుంది. వచ్చే వీడియోలో లోభం ఎలా పుడుతుంది, ఎందుకు మనిషిని ఎప్పుడు తృప్తిపరచదు, దురాశ ఎలా మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఆపేక్షిస్తుంది అన్న లోతైన నిజాలను మాట్లాడుకుందాం. ఎందుకంటే క్రోధం అర్థమైతే శాంతి మొదలవుతుంది, లోభం అర్థమైతే స్వేచ్ఛ మొదలవుతుంది. స్వస్తి. తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.